No more explanations. You are under arrest. ఆ తర్వాత నేను నిర్దోషినని, ఆ బాంబులు నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదని ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు నా మెడకు చుట్టుకున్నాయి. అన్నిటిని లింక్ చేసి చర్చిలో బాంబు పేలుళ్ల కేసులో నేనే మెయిన్ అని నిర్ధారించి నన్ను జైల్లో పెట్టారు. నా కారు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సీజ్ చేశారు. బయట ప్రపంచంతో కనెక్షన్స్ పూర్తిగా కట్ చేశారు. ఒక్క ఫోన్ కూడా చేయనివ్వలేదు. రే, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూస్తుంటే నా ప్రాణం లేచొస్తుందిరా. రే, వచ్చే వారమే కోర్టులో నా కేసు విచారణకు వస్తోందిరా. కోర్టులో ఈ పోలీసులు నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేరురా. నాకు తెలుసురా, నువ్వు నిర్దోషమని తీర్పు వస్తుంది, తప్పకుండా విడుదలవుతావు. కానీ నా తరపున కేసు వాదించేందుకు లాయర్ని పెట్టాలి, నాకు బెయిల్ ఇప్పించాలి. దీనికంతా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలరా, ప్లీజ్ రా. రే, ఏంట్రా మాటలు? నేనుండగా నీకేం భయం లేదురా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిన్ను బయటికి తీసుకొస్తాను. కాశీ, గాయత్రి ఎలా ఉందిరా? వాళ్ళన్నా వదిన ఊరొదిలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నా గురించి చాలా గొప్పగా అనుకుంటోంది. నా పరిస్థితి ఇలా అయిందని తెలిస్తే తను రే, కంగారు పడకరా. గాయత్రికి ఇదంతా తెలియనివ్వను. పాపం తను నీ మీదే ప్రాణం పెట్టుకుంది. 24 గంటలు నీ గురించే ఆలోచిస్తుంది. గుర్తుందా ఒకప్పుడు ఈ పెళ్లి గొడవ పెట్టుకోద్దురా అని చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి జరిపే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఈ రోజుల్లో కేసు గెలవడం అంటే లాబుక్కుల నుంచి లుసుగులు లాగడం మాత్రమే సరిపోదు కాశీ. న్యాయాన్ని నమ్ముకునే వాళ్ళని నమ్ముకోవాలి, అంటే కొనాలి. మరి అంత ఖర్చు నువ్వు... సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. మీరు మాత్రం మీ పని కానివ్వండి. మీరు విశ్వ ఫ్రెండ్ కాశీ కదా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే సార్. ఏమండి, గాయత్రి ఎలా ఉంది? ఆమెకు పెళ్ళయిందా? గాయత్రి మీకు తెలుసా? వాళ్ళ అన్నయ్య ఆంజనేయులు మా కంపెనీలో వర్క్ చేశాడు. నేను గాయత్రిని సిన్సియర్గా లవ్ చేశాను. బట్ మై లవ్ ఇస్ వన్ వే ట్రాఫిక్. తను విశ్వాన్ని ఇష్టపడుతుందని తెలిసి నా ప్రేమను లీవ్ ఇట్. విశ్వ ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఒక కేసులో ఇరుక్కున్నాడండి. చెయ్యని నేరానికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాణ్ణి విడిపించడానికే నా కారుని అమ్ముతున్నాను సార్. ఇజ్ ఇట్? ఇదిగోండి మీ కార్ ఆర్సీ బుక్. డబ్బు కోసం అయితే కారు అమ్మాల్సిన అవసరం లేదు. మీకెంత కావాలన్నా నేనిస్తాను. నేను కోరుకున్న గాయత్రి నాకు దక్కలేదు. కనీసం ఆమె కోరుకున్న వాడితోనైనా తను సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నేను జాలితో ఇస్తున్నాను అనుకోకండి. గాయత్రి పెళ్లికి నా తరపున ఒక గిఫ్ట్ అనుకోండి. మీ మనిషిని అనుకుని కాదనకుండా తీసుకోండి ప్లీజ్. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక అనాథగా వచ్చాను. కానీ ఇవాళ ఏంటో రాను రాను నాకు నా వాళ్ళు ఎక్కువైపోతున్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఒక ప్రేమికుడిగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓ మనిషిగా మాత్రం గెలిచారు. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. హలో. హలో గాయత్రి, నేను విశ్వని. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను.
మీరు లేరన్న కొరత తప్ప నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు వస్తున్నారు? 1 or 2 days లో వస్తున్నాను. ఏంటి? ఏంటండి? నాకేం వినిపించట్లేదు. గట్టిగా మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసి వస్తాను. ఒక నిమిషం ఆగండి. రిపబ్లిక్ డే సందర్భంగా పలు చోట్ల ప్రజలు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి కె రామ్మోహన్ రావు గారు ఈ రోజు ముషీరాబాద్ జైల్లో ఖైదీలకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఈ రోజు ప్రాముఖ్యత గురించి దాని సార్థకత కోసం కృషి చేయాల్సిందిగా విశ్వ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నాడండి. వచ్చిన వెంటనే మీ పెళ్లి. జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. మరియు దిగజారుతున్న బాసు ఈ రోజుతో నీ పని క్లోజ్. మనకెందుకు వచ్చిన గొడవ? దీనికంతా కారణం నువ్వే కదరా? లేక నేనా? గాయత్రి ఓ అమాయకురాలు విశ్వ అమెరికాకి వెళ్ళాడు అని చెప్తే నమ్మేస్తున్నా. నువ్వే కదా చెప్పింది. ఓ నేనెప్పుడన్నానయ్యా? సిస్టర్ నువ్వు నమ్మద్దమ్మా. ఇది నిజమైతే కళ్ళంటే నీళ్ళ చుక్కనే రావాలి కదా. నువ్వు నమ్మద్దమ్మా. నోర్మి, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు అనుకున్నావా? ఐడియా నువ్వే ఇచ్చుంటావు. ఆ రోజు ఫోన్లో అన్నావుగా, గాయత్రి పిచ్చి మాలోకో ఏం చెప్పినా నమ్మేస్తుంది అని. ఓరే దేవుడు, చూసి చాలా రోజులైంది కదా, ఓసారి విష్ చేసి పోదామని వచ్చాను. మ్యాటర్ నా మెడకు చుట్టుకుందేంటి? చూడు తల్లి, మా బాస్ కొట్టే దెబ్బలు తట్టుకోలేను, ఈ అబద్ధాలు అస్సలు తట్టుకోలేను, ఈ హింస అంతకంటే తట్టుకోలేను. మీ గొడవ మీద మీరు పడండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారా? నువ్వు ఇక్కడే ఉండు. ఒరే, విశ్వ జైలుకి వెళ్ళిన మాట నిజమే. ఆ విషయం మనం దాచిపెట్టి అబద్ధం చెప్పింది నిజమే. కానీ అటు జైలుకి ఎందుకు వెళ్ళాడు రా? ఎందుకు వెళ్ళాడు? అదే కదా నేను చెప్పమంటున్నాను. అవును, నాకేం తెలుసు, నేనేం చెప్తాను. అవును, కొన్ని విషయాలు నువ్వు చెప్తేనే బాగుంటాయి బాసు. చెప్పేయి. మనోడు అమ్మాయికుడు అండి కదా. మంచితనానికి పోయి ఎవరికో డబ్బు విషయంలో హామీ ఇచ్చాడు. వాడేమో కట్టలేదు. నువ్వు కట్టమని చెప్పి మనోడి మీద కేసు పెట్టారు. 1000-2000 కాదండి, 5 లక్షలు. సడన్ గా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మనోడు? కట్టలేకపోతే ఒప్పుకోకూడదు కదండి. ఊరుకోరా. సాటి మనిషికి సాయం చేస్తే అది వీడి మెడకు చుట్టుకుంది. ఏం చేస్తాం? కలికాలం. చెప్పండిరా. ఎన్నిసార్లు కొడతారండి? అమ్మా, చెప్పాల్సిందంతా మా బాస్ చెప్పేశాడు. నేను ఇలా దున్నపోతులా నిలబడి ఉంటాం బాగుంది కాబట్టి నేను మాట చెప్తాను. ఆడపిల్లవి, ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే బాగుండదు కదా, బాధపడతారని చెప్పలేదు. అంతేగాని మిమ్మల్ని మోసం చేద్దామని మాత్రం కాదు. ఏమండి, ఇంకా నమ్మకపోతే ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్ చూడండి. నేను వెంటనే విశ్వాన్ని ఒకసారి చూడాలి. ఇప్పుడు ఎందుకండి? వాడు రిలీజ్ అయ్యి రేపు పొద్దున్నే వచ్చేస్తాడు కదా. నేను ఇప్పుడే జైలుకి వెళ్ళి కలిశాను. ఏమండి, రిలీజ్ అయిన వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టమన్నాడండి. చూడండి, పెళ్లికి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొచ్చాను, నగలు బట్టలు అన్ని. ఏమండి, రేపటి నుంచి మీ కష్టాలన్నీ తీరినట్టే. నమస్తే, కూర్చోండి. విశ్వాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను. ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్. విశ్వ 1 minute. దాసు, ఏడుకొండలు. విశ్వ ఈ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాడుగా? లేదు సార్, మీరేదో పొరపడుతున్నారు. బెయిల్ ఆర్డర్స్ నా చేతుల్లో ఉంటే తను బెయిల్ ఎవరు ఇచ్చారు సార్? సుబ్బరామయ్య గారు ఇచ్చారు. విశ్వ మార్నింగే వెళ్ళిపోయాడు. చూడు విశ్వ, డబ్బున్నోడి కంటే ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలని ఏమో ఉండదు చూడు. ఆ స్పొంటోడు అంటే నాకు భలే ఇష్టంలే. ఆ లక్షణం నీ దగ్గర చాలా ఉంది. పద. సార్, ఆ అమ్మాయి ఆ పిల్ల నా ఒక్కగానొక్క కూతురు. చూడు విశ్వ, ఇప్పుడు నేను మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుని పేపర్ అడిచ్చాను అనుకో, వేలకు వేల మంది కీలో నిలబడి వస్తారు. ఎందుకోసం? మా అమ్మాయి కోసం కాదు, నా వెనకమాలున్న ఆస్తి కోసం. పని పాట లేకుండా కూర్చుని తిరిగిన ఆస్తినంతా హారతి కర్పూరంలో అరించేస్తారు. ఈ సుబ్బరామయ్య చాప్టర్ ఈ శతాబ్దంతో ముగిసిపోకూడదు. 10 కాలాల పాటు పచ్చంగా ఉండాలి. అందుకే విశ్వ, నీలాంటోడు నా అల్లుడు కావాలి. ఏంది ఆలోచిస్తున్నా? నువ్వెవరు నేను ప్రేమించావట?
లేదు సార్. సార్ సార్ హ్మ్? మీకు ఫోన్ కాశీ అట. కాశీయా? హాయ్. కాశీ ఎలా ఉన్నావురా? రేయ్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నిన్ను బెయిల్ మీద రిలీజ్ చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? రిలీజ్ అయిన వెంటనే నేరుగా గాయత్రి దగ్గర రాకుండా అక్కడేం చేస్తున్నావురా? అది కాదురా, నాకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది సుబ్బరామయ్య గారు కదా. ఎలాగో కొన్నాళ్ళలో నా మీద కేసు కొట్టేస్తారు. అప్పటిదాకా ఆయన కంట్రోల్లో ఉంటేనే బెటర్. అందుకని కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. సార్, హ్మ్? ఫ్లవర్ డెకరేషన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయమని చెప్పు. అలాగే. విశ్వ, రేయ్ విశ్వ, హలో. వెళ్ళు. హలో కాశీ చెప్పు. బా విశ్వ, లైన్ కట్ అయిపోయింది అనుకున్నాను రా. లైఫ్ లో ఇప్పుడే కదా గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. కట్ చేయడానికి నేనేమన్నా ఫూల్నా? రే, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. రే, ఇప్పుడు గాయత్రిని కలుసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను పాతవన్నీ విడిచిపెట్టేసి ఓ కొత్త మనిషిగా మారిపోవాలని ఆశపడుతున్నాను. అలా మారాక తనకు భర్తనైతే బాగుంటుంది. ఈలోగా అటు వచ్చాననుకో, మళ్ళీ పోలీసులు వచ్చి పిలిచారంటే పాపం, తను అసలే సెన్సిటివ్ కదా. నిశ్చితార్థం చర్యలు సార్, అయ్యగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు. ఈ కలర్ బాగుంది, ఇది ఓకే. అలాగే. హలో. ఏంట్రా మాట మాటికి లైన్ కట్ అవుతుంది? లైన్ ఏమైనా ప్రాబ్లమా? నా లైన్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. నీ ఫోనే డిస్టర్బెన్స్. రే, ఇంకో విషయం, నువ్వు కానీ గాయత్రి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ వారం రోజులు ఇంటి వైపు రాకండి. సరేరా, నేను తనతో ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నేనిప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను.